హలో ఎవ్రీవన్. మీరు ఏడబ్ల్యూఎస్లో EC2 ఓపెన్ చేసినప్పుడు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ ఇన్స్టెన్స్ అని, EMS అని, సెక్యూరిటీ గ్రూప్స్, లోడ్ బ్యాలెన్సర్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు రైట్. చాలా ఆప్షన్స్ ఉండేసరికి కానీ టెన్షన్ పడకండి. ఈరోజు నేను ఏడబ్ల్యూఎస్ కన్సోల్లో EC2 ప్రతి ఆప్షన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్తో చెప్తా. సో వీడియో కంప్లీట్ అయ్యాక మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ విత్ దివ్య. ఈరోజు మనం ఏడబ్ల్యూఎస్ EC2 కన్సోల్ కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేద్దాము. ఫస్ట్ ఐ లాగ్ ఇన్ టు AWS కన్సోల్. దిస్ ఇస్ అవర్ AWS కన్సోల్. ఇక్కడ నేను EC2 క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ సెర్చ్ చేయండి EC2 అని. మీరు EC2 సెర్చ్ చేశాక ఇక్కడ కనిపిస్తుంది EC2. ఇక్కడ EC2లో మనకు చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి వెబ్సైట్లో రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది మొత్తం ఇన్స్టెన్స్ సెక్షన్ అనమాట. ఇది డాష్ బోర్డ్ అంటే ఇలా ఉంటుంది. మనకి ఇందులో మొత్తం అట్రిబ్యూట్స్ యొక్క మనకి ఎన్ని అట్రిబ్యూట్స్, ఇన్స్టెన్సెస్ ఎన్ని ఉన్నాయి, డెడికేటెడ్ హోస్ట్ ఎన్ని ఉన్నాయి, కీపేస్ ఎన్ని ఉన్నాయి, సెక్యూరిటీ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ అట్రిబ్యూట్కి వెళ్ళి చూసుకోవడం కంటే ఇక్కడ చూసుకోవడం బెటర్. అండ్ ఇది AWS గ్లోబల్ వ్యూ అనేది డిఫరెంట్ సర్వీస్. నేను ఆఫ్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కమింగ్ టు ఇన్స్టాన్సెస్. అసలు ఇన్స్టాన్సెస్ అంటే ఏంటి మనం ప్రీవియస్లో ఆల్రెడీ చూసాం రైట్. ఇన్స్టాన్సెస్ అంటే సర్వర్స్. సింపుల్గా చెప్పాలి అని అంటే మీ వెబ్సైట్ని రన్ చేయడానికి ఒక సర్వర్ క్రియేట్ చేయాలి రైట్. అదే ఇన్స్టాన్స్ అనమాట. ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్సెస్ అని క్లిక్ చేస్తారు. సమ్ నేమ్ ఇస్తారు, వెబ్ సర్వర్ అనుకోండి. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇన్స్టాన్స్ నేమ్ అనమాట. ఇందులో మనకు కావాల్సిన అమెజాన్ మెషిన్ ఇమేజ్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తాము. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆఫ్టర్. అండ్ ఇన్స్టాన్స్ టైప్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాము. అది ఒకసారి వీడియో చూసాక ఈ వీడియో చూడండి. అండ్ కమింగ్ టు కీ పేర్ అంటే నేమ్ స్పేస్, జస్ట్ నేమింగ్ కన్వెన్షన్ కోసం యూజ్ చేస్తారు ఫర్ సెక్యూర్ పర్పస్. అండ్ కమింగ్ టు నెట్వర్క్ సెక్యూర్, ఈచ్ అండ్ ఎవ్రీ కైండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఒక వ్యూవర్ కోసం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక EC2 లాంచ్ చేస్తున్నాను. EC2 అనేది లాంచింగ్ సక్సెస్ అయింది. ఇక్కడ రన్నింగ్ అని చూపిస్తుంది రైట్. ఇన్స్టాన్స్ ఐడి, ఇన్స్టాన్స్ స్టేట్ అనేది ఇక్కడ రన్నింగ్గా ఉంది. ఇన్స్టాన్స్ టైప్ అనేది T3 మైక్రో ఫ్రీ టైప్ తీసుకున్నాను. స్టేటస్ చెక్ అనేది 3/3 చెక్ అనమాట. అండ్ అలారం స్టేటస్ అనేది వ్యూ అలారమ్స్లోకి వెళ్ళి చూస్తే మనకి ఇన్స్టెన్స్ రన్నింగ్లో ఉండే ఎలా ఉంది లాగ్స్ అన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట వ్యూ అలారమ్స్లో. అవైలబిలిటీ జోన్ వచ్చేసి EST1Cలో తీసుకుంది. అండ్ పబ్లిక్ ఐపీ ఇది DNS, మన ఇన్స్టాన్స్ యొక్క DNS. ఇది పబ్లిక్ IP అడ్రస్. ఇది సెక్యూరిటీ గ్రూప్ నేమ్. అండ్ మానిటరింగ్ అనేది ఇక్కడ నేను డిజేబుల్ చేశాను, బట్ ఎప్పుడు ఎనేబుల్లోనే ఉండాలి. ప్రొడక్షన్ సర్వర్లో రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మానిటరింగ్ అనేది ఎనేబుల్గా ఉండాలి. ఏదైనా ఇష్యూ వచ్చినా ఈజీగా చూసుకోవచ్చు అనమాట లాగ్స్లోకి వెళ్ళి. అండ్ నేను ఫస్ట్ ఇన్స్టాన్స్ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చేసి ఇన్స్టాన్స్ స్టేట్ చూస్తే స్టాప్ ఇన్స్టాన్సెస్ అంటే టెంపరీగా ఇన్స్టాన్స్ అనేది స్టాప్లో ఉన్నట్టు. బట్ బిల్లింగ్ అనేది ఒక 2 hours తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అండ్ రీబూట్ ఇన్స్టాన్సెస్ అంటే జస్ట్ రీబూట్ అవుతుంది ఇన్స్టాన్స్ అనేది. అండ్ టెర్మినేట్ ఇన్స్టాన్స్ అంటే పర్మనెంట్లీ డిలీట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ అగైన్ మనం ఇన్స్టాన్స్ రన్ చేయాలన్నా అది రన్ అవ్వదు అనమాట. సో అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్స్టాన్స్ డయాగ్నోస్టిక్స్ అంటే ఎవ్రీథింగ్ ఇన్స్టాన్స్ మొత్తం ఓవర్. అండ్ ఇన్స్టాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆటో స్కేల్ గ్రూప్ మనం మాన్యువల్గా చేయకుండా ఇక్కడ నుంచి కూడా అటాచ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ చేంజ్ స్టాప్ ప్రొటెక్షన్, చేంజ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్ అంటే ఇది క్లిక్ చేస్తే మనం ఒకవేళ టెర్మినేట్ చేయాలన్నా మనకు ఒక అలర్ట్ లాగా చూపిస్తుంది అనమాట. సో ఇది ఎనేబుల్లో ఉంచుకోండి. చేంజ్ షట్ డౌన్ బిహేవియర్ సేమ్ థింగ్.
అండ్ చేంజ్ ఆటో రికవరీ బిహేవియర్ అని అంటే మైగ్రేషన్ రీబూట్ ప్రొటెక్ట్ ఇక్కడ నుంచి కూడా మనం ఇన్స్టెన్స్ని సెక్యూర్ చేయడానికి చూస్తాము. అండ్ కమింగ్ టు నెట్వర్కింగ్ అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్కి అటాచ్ చేయడం, డిటాచ్ నెట్వర్క్ ఇంటర్ఫేస్, మేనేజ్ ఐపీ అడ్రస్, ది అసోసియేట్ ఎలాస్టిక్ ఐపీ అడ్రస్, ఇక్కడ ఎవ్రీథింగ్ ఉంటాయి. ఇక్కడ నుంచి కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇన్స్టాన్స్ అంటే ఏంటి. ఓకే, నెక్స్ట్ ఇన్స్టాన్స్ టైప్స్. ఇక్కడ ఇన్స్టాన్స్ టైప్స్ అంటే మనకి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారా, ఇవన్నీ ఇన్స్టాన్స్ టైప్ సర్వర్స్ అన్నమాట. స్మాల్ యాప్స్ T2 మైక్రో, ఇక్కడ చూడండి T2 మైక్రో, T3 మైక్రో ఆర్ స్మాల్ యాప్స్ కోసం అయితే T2 మైక్రో యూజ్ చేస్తారు. బిగ్ యాప్స్ కోసం అయితే M5 లార్జ్ చేస్తారు. CPU ర్యామ్ బట్టి డిసైడ్ చేస్తారనమాట ఇవన్నీ. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ అవర్ ఇన్స్టెన్స్ టైప్ యాట్రిబ్యూట్. అండ్ కమింగ్ టు లాంచ్ టెంప్లెట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే సేమ్ కాన్ఫిగరేషన్తో రిపీటెడ్గా యూజ్ చేయాలంటే టెంప్లెట్స్ని యూజ్ చేస్తారనమాట. లాంచ్ టెంప్లెట్స్ అనేవి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, కంపెనీలో 10 సర్వర్స్ సేమ్ సెటప్ కావాలంటే టెంప్లెట్స్ యూజ్ చేస్తారనమాట. టెంప్లెట్స్ క్రియేట్ చేసి అవి యూజ్ చేస్తారనమాట. ఇక్కడ క్రియేట్ లాంచ్ టెంప్లెట్ అని క్లిక్ చేసి ఇక్కడ లాంచ్ టెంప్లెట్ క్రియేట్ చేస్తాను అనమాట. సేమ్ అప్లికేషన్ సేమ్ ఎలా ఉంటుందంటే ఇన్స్టెన్స్ టైప్ క్రియేషన్ అన్నట్టే ఉంటుంది. ఇంకొకసారి చేస్తే ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ స్పాట్ రిక్వెస్టెస్. నిన్న నేను చెప్పాను కదా, ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, లైక్ ఎలా అంటే స్పాట్ రిక్వెస్ట్ అంటే చీప్ ఇన్స్టాన్సెస్, బట్ గ్యారంటీ అనేది ఉండదు. ఏడబ్ల్యూఎస్ ఎప్పుడైనా దాన్ని డిలీట్ చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి టెస్టింగ్ కోసం యూజ్ చేస్తారు, కానీ ఏడబ్ల్యూఎస్ ఎనీ టైం స్టాప్ చేయొచ్చు కాబట్టి మనం ఎక్కువ యూజ్ చేయము స్పాట్ రిక్వెస్ట్లు అనమాట. అండ్ సేవింగ్ ప్లాన్స్ అంటే ఫ్లెక్సిబుల్. ఇదేంటంటే మన కాస్ట్ని 66% రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాను అనమాట. కమింగ్ టు రిజర్వ్డ్ ఇన్స్టాన్సెస్ ఏంటంటే లాంగ్ టర్మ్ డిస్కౌంట్ కోసం. ఎగ్జాంపుల్ 1 year సర్వర్ యూజ్ చేస్తే కాస్ట్ సేవ్ అవుతుంది అనమాట. కమింగ్ టు డెడికేటెడ్ హోస్ట్ అంటే సింగిల్ కస్టమర్ హార్డ్వేర్ అనమాట. ఎగ్జాంపుల్కి బ్యాంకింగ్ యాప్స్కి సెక్యూరిటీ కోసం సపరేట్ సర్వర్ యూజ్ చేస్తారు, రైట్. ఇన్ దట్ పర్పస్ యూజ్డ్ డెడికేటెడ్ హోస్ట్ అనమాట. అండ్ కెపాసిటీ రిజర్వేషన్స్, ఫ్యూచర్ కెపాసిటీ రిజర్వేషన్ కోసం యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే బిగ్ సేల్ ముందు సర్వర్స్ కావాలంటే ముందు సర్వర్స్ యూజ్ చేసుకుంటారు అనమాట. రిజర్వ్ చేసుకుంటారు అనమాట. దాన్ని కెపాసిటీ రిజర్వేషన్స్ అంటారు. కెపాసిటీ మేనేజర్ అనేది న్యూ ఆప్షన్ అనమాట. ఇది న్యూ ఫీచర్ అనమాట. ఎగ్జాంపుల్కి సర్వర్స్ అవైలబుల్ ఉంటాయా అని ముందు ప్లాన్ చేయడానికి యూజ్ అవుతుంది. దీని గురించి నాకు కూడా ఫుల్ క్లారిటీ ఏం లేదు, న్యూ అట్రిబ్యూట్ కాబట్టి. అండ్ కమింగ్ టు ఏఎంఐ అంటే అమెజాన్ మెషిన్ ఇమేజ్. ఇది ఒక ఓఎస్ టెంప్లెట్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. యూబంటూ ఎగ్జాంపుల్కి యూబంటూ ఇన్స్టాల్ చేసి డైరెక్ట్గా సర్వర్స్ లాంచ్ చేయొచ్చు అనమాట. అండ్ ఏఎంఐ క్యాట్లాగ్ అంటే రెడీమేడ్ ఇమేజెస్ ఉంటాయి ఇక్కడ. ఈ రెడీమేడ్ ఇమేజెస్ అంటే వర్డ్ ప్లేస్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన ఇమేజ్ సెలెక్ట్ చేసి డైరెక్ట్గా వెబ్సైట్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. మనం ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. కమింగ్ టు వాల్యూమ్స్ అంటే ఇది ఒక హార్డ్ డిస్క్ లాగా స్టోర్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్కి వెబ్సైట్ ఫైల్స్, డేటాబేస్ డేటా స్టోర్ చేయడానికి అట్లా యూజ్ చేస్తారనమాట. కమింగ్ టు స్నాప్చాట్
స్నాప్‌చాట్ ఎందుకు యూజ్ చేస్తారంటే బ్యాకప్ పర్పస్‌కి యూజ్ చేస్తారు. సర్వర్‌ని క్రాష్ అయినా బ్యాకప్ నుండి రీస్టోర్ చేయొచ్చనమాట. లైక్ టెంప్లెట్స్ లాగా. కమింగ్ టు లైఫ్ సైకిల్ మీకు ఏఎంఐస్ అండ్ స్నాప్‌చాట్ గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ ఏఎంఐ, వాట్ ఈస్ స్నాప్‌చాట్ అని డిఫరెన్స్ కోసం. అది మెయిన్ ఇంటర్వ్యూ క్వెషన్ అనమాట. అండ్ లైఫ్ సైకిల్ మేనేజర్ వచ్చేసి ఆటోమేటిక్ బ్యాకప్ ఆటోమేటిక్ బ్యాకప్ కోసం యూజ్ చేస్తారు. డైలీ బ్యాకప్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవ్వడం అనమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి కమింగ్ టు సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా వర్క్ చేస్తాయంటే ఒక ఫైర్వాల్ లాగా వర్క్ చేస్తాయి అనమాట మనకి. ఎగ్జాంపుల్కి పోర్ట్ 22 ఓపెన్ చేస్తారనుకో అప్పుడు ఎస్ఎస్హెచ్కి లాగిన్ అవ్వచ్చు. అండ్ పోర్ట్ 80 అయితే వెబ్సైట్ యాక్సెస్ కోసం లాగిన్ అవ్వచ్చు. అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి మనకి ఏ యాక్సెస్ కావాలో దాన్ని బట్టి ఆ పోర్ట్ యూజ్ చేసి చేస్తారనమాట. సెక్యూరిటీ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. అండ్ కమింగ్ టు ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ అంటే ఇది ఒక స్టాటిక్ ఐపీ అనమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఇన్స్టాన్సెస్ని స్టాప్ చేశారనుకో అగైన్ రన్ చేసినప్పుడు ఏంటంటే మనకు పబ్లిక్ ఐపీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో మనం ఏంటంటే ఎలాస్టిక్ ఐపీ క్రియేట్ చేసామనుకోండి మన పబ్లిక్ ఐపీ అనేది అగైన్ మళ్ళీ చేంజ్ అవ్వదు అనమాట. సో ఇన్ దట్ పర్పస్ ఎలాస్టిక్ ఐపీ యూజ్ చేస్తాం అనమాట సేమ్ ఐపీ అడ్రస్ కోసం. కమింగ్ టు ప్లేస్మెంట్ గ్రూప్స్. ఈ ప్లేస్మెంట్ గ్రూప్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఇన్స్టెన్స్ని అరేంజ్మెంట్ చేయడానికి. లైక్ ఇందులో త్రీ టైప్స్ ఉంటాయి. క్లస్టర్, స్ప్రెడ్, పార్టీషన్. క్లస్టర్ వచ్చేసి ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ కోసం యూజ్ చేస్తారు. స్ప్రెడ్ వచ్చేసి సేఫ్టీ కోసం యూజ్ చేస్తారు. పార్టీషన్ వచ్చేసి బిగ్ సిస్టమ్ కోసం యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్కి గేమింగ్ యాప్కి సర్వర్స్ క్లోజ్గా పెట్టి ఫాస్ట్గా రన్ చేస్తారు. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఏ టైప్ కావాలో అది సెలెక్ట్ చేసి అరేంజ్మెంట్ చేస్తారనమాట సింపుల్గా చెప్పాలంటే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కీపేర్స్ అనేది జస్ట్ ఫర్ సెక్యూర్ లాగిన్ అనమాట. ఎగ్జాంపుల్కి .fem ఫైల్ని యూస్ చేసి పాస్వర్డ్ లేకుండా లాగిన్ అవుతారనమాట. అండ్ కమింగ్ టు నెట్వర్క్ ఇంటర్ఫేసెస్ ఎందుకు యూజ్ చేస్తారనంటే నెట్వర్క్ కనెక్షన్స్ కోసం. ఎగ్జాంపుల్కి సర్వర్కి పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ నెట్వర్క్ అటాచ్ చేయొచ్చు అనమాట. ఇందులో ఇక్కడ నుంచి పబ్లిక్ ప్లస్ ప్రైవేట్ అడ్రస్ అటాచ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుంది మెయిన్గా మన ట్రాఫిక్ని మల్టిపుల్ సర్వర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్కి 1000 సర్వర్స్ వచ్చిన ట్రాఫిక్ని మల్టిపుల్ సర్వర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి యూజ్ చేస్తారనమాట లోడ్ బ్యాలెన్సింగ్. సో ఆ టైంలో ఏంటంటే మనకి వెబ్సైట్ అనేది క్రాష్ అవ్వదు. మీకు లోడ్ బ్యాలెన్సర్స్ గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో విత్ డెమో. అండ్ కమింగ్ టు టార్గెట్ గ్రూప్స్ అంటే సింపుల్ సర్వర్ లిస్ట్ అనమాట. లోడ్ బ్యాలెన్సర్ని కనెక్ట్ అయ్యే ఇన్స్టెన్స్ లిస్ట్ అనమాట. ఇవి మన అక్కడ సర్వర్స్ ఏదైతే క్రియేట్ చేస్తామో ఇక్కడ ఆ సర్వర్స్ ఇక్కడ విజిబుల్ అవుతాయి అనమాట. అవి సెలెక్ట్ చేసుకొని మన లోడ్ బ్యాలెన్సర్స్ని క్రియేట్ చేయొచ్చు. కమింగ్ టు ట్రస్ట్ స్టోర్స్ అంటే లైక్ సర్టిఫికేట్స్ అనమాట. ఎగ్జాంపుల్కి HTTPS సెక్యూర్ కనెక్షన్ కోసం యూజ్ చేస్తారు. జస్ట్ ఫర్ సెక్యూర్ కనెక్షన్ కోసం. ఓకే. అండ్ ఆటో స్కేలింగ్ గ్రూప్స్ అంటే ఆటోమేటిక్ స్కేలింగ్ అనమాట. ఎగ్జాంపుల్కి ఫెస్టివల్ టైంలో ట్రాఫిక్ ఎక్కువ అన్నప్పుడు సర్వర్స్ ఇంక్రీజ్ అవుతాయి రైట్. నార్మల్ టైంలో అయితే రెడ్యూస్ అవుతాయి. అండ్ దట్ టైం యూజ్డ్ ఆటో స్కేలింగ్ గ్రూప్స్. సింపుల్గా చెప్పాలంటే మీకు ఇన్స్టెన్స్ అనేది సర్వర్స్, ఏఎంఐస్ అనేది ఓఎస్ టెంప్లెట్స్, వాల్యూమ్స్ అనేది స్టోరేజ్ కోసం యూజ్ చేస్తారు. సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి ఫైర్వాల్ కోసం యూజ్ చేస్తారు. లోడ్ బ్యాలెన్సర్ అనేది ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాము. ఆటో స్కేలింగ్ అంటే ఆటోమేటిక్ స్కేలింగ్ అనమాట. ఇవి అర్థమైతే AWS ఈజీ టు అర్థమైపోతుంది అనమాట.
వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.